నేను సాఫ్ట్వేర్ స్వతహాగా 23 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నాకు అనుభవం ఏంటంటే, మనం 150 కోట్ల మంది జనాభా కదా, మనందరికి ఆహారం అనేది మొట్టమొదటిగా మనం సృష్టించుకుంటే మంచి ఆహారం, యువత కానీ పెద్దవాళ్ళు కానీ అందరం ఆరోగ్యంగా ఉంటే తర్వాత మనం ఏదైనా సృష్టించవచ్చు. అసలుది లేకుండా మనం ఏది ఎంత ఉన్నతికి వెళ్ళినా కూడా హాస్పిటల్కి పెట్టి మన ఆరోగ్యం చెడగొట్టుకోవటం. నమస్కారం అండి, నా పేరు చెందుపాటి రామాంజనేయులు. మాది దొడ్డవరం గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా. సో వ్యవసాయం నేను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. మొట్టమొదటి నేను 2016లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను మొట్టమొదట హైదరాబాద్ దగ్గర చేవెళ్ళలో ఒక 700 గజాలు తీసుకొని నేను కొబ్బరి చెట్లు పండిద్దామని ఒక 20 ట్రై చేశా. కూరగాయలు కూడా నేను మొదట పండించాను ఒక సంవత్సరం. అది చిన్న ఎక్స్పీరియన్స్. అంటే మొట్టమొదటిగా నేను తట్టుకోగలనా, రోజంతా ఉండి చేయగలనా, శని ఆదివారం అట్లా వీకెండ్ వ్యవసాయంలాగా మొదలుపెట్టాను. సో నాకు అక్కడ తృప్తి అనిపించలేదు. కొంచెం లార్జ్ స్కేల్లో పెద్దగా చేయాలంటే ఏదంటే అప్పుడు మా ఊర్లో ఉన్న పొలం గుర్తుకొచ్చింది అనమాట. కాకపోతే మనకి ట్రావెల్ ఒక్కటే, హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఒంగోలుకి ఒక 6 గంటలు పట్టింది అనమాట. శని ఆదివారం వచ్చేనా చేద్దామన్న సంకల్పంతో ఒక 3 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాము. నేను ఇక్కడ 2.5 ఎకరంలో వ్యవసాయం చేస్తాం. ఇటుగా 3 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఒక్క పెట్టాను మొత్తం. తర్వాత మునగ ఒక సంవత్సరం అంతర పంటగా వేసాను. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ తీసివేసి అరటి వేసాను. అరటి ఒక 1000 చెట్లు దాకా వచ్చాయి. వచ్చి కూడా ఒక 1100 చెట్లు. చుట్టూ బోర్డర్ వచ్చేసి కొబ్బరి చెట్లు ఒక 75, ఒక 30 రకాల అరటి చెట్లు కూడా చుట్టూరు వేసాము. మామిడి కూడా ఒక 30 రకాల వెరైటీలు వేసాను. ఇంకా మనకి అంతర పంటలుగా వచ్చేసి కొంచెం పసుపు, అల్లం, మిరియాలు, మళ్ళీ మనం రోజువారీ తినే కూరగాయలు, వంకాయలు కానీ, టమోటాలు, క్యాబేజీ, రాడిష్, కొత్తిమీర, ఇట్లా మనం రోజువారీ మన ఇంటికి సరిపడేంత అట్లా కూడా కొన్ని వేసాము. నేను 2020లో మొట్టమొదటిగా ఒక 100 గేగు చెట్టు వేసాను, పొలం చుట్టూ. ఇప్పుడు ఈ పొలం మొదట ఒక్కేసేటప్పుడు చుట్టూరు వాక్కాయ వేసాను, ఒక ఈ వాక్కాయ మొక్కలు వేసి పెట్టేసాను. మళ్ళా కొబ్బరి ఒక 75, మామిడి ఒక 30, నేరేడు, మళ్ళీ ఎర్రచందనం, శ్రీగంధం అవి కూడా ఒక 60 దాకా వేసాను. మహాగని ఒక 50 వేసాను. నేను ముఖ్యంగా సహజంగా పండించాలని, ఉదాహరణకి మా అమ్మమ్మ రోజు వెళ్ళే గేదెల పేడ తీసుకొని వెళ్ళి మిరప చెట్లకి వేస్తే అవి చాలా బాగా లావుగా కాసింది. అది నాలో చాలా ఆనందం వేసింది అనమాట. మనం ఎందుకు చేయకూడదు అట్లా అనేది. సహజంగా మన తాతలు ఎలా చేశారో ఆవుల నుంచి కానీ ఎరువులు తీసుకొచ్చి మొత్తం వేయటం, ముందు పంట మొదలు పెట్టేటప్పుడే జీవామృతము, పంచగవ్య ఇవన్నీ వాడుతూ ఇప్పటిదాకా ఈ 3 సంవత్సరాల్లో ఈ నేలను మేము అన్ని జీవరాశులు ఒకే చోట జీవించాలన్న సంకల్పంతో మేము మొత్తం ఇచ్చేసాం అనమాట. ఈ పచ్చదనం తీసిన తర్వాత ఈ పిచ్చుకల శబ్దాలు, ఈ చుట్టుపక్కల వచ్చే అన్ని జీవరాశులు అన్ని చూసిన తర్వాత చాలా ఆనందమే. పంచగవ్య ప్రతి వారము ఇస్తున్నాము మేము 2 సంవత్సరాల నుంచి. జీవామృతం మేము సొంతంగా మొదట్లో బాగా నెల తయారు చేసాము. ఇప్పుడు కొంచెం 2-3 నెలల గ్యాప్ వచ్చినా ప్రతి వీలైనంత వరకు మనం సొంతగా తయారు చేసుకొని అవి వీటికి పోస్తున్నాం. పంచగవ్య అయితే మాత్రం డ్రిప్ ద్వారా మనము ప్రతి వారానికి 2 సార్లు ఇస్తున్నాం. మొట్టమొదటిగా మనం పండించిన కంటే చాలా ఆనందం ఉంది. ఎప్పుడైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మనం పండించుకొని తిన్నప్పుడు మన పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా ఆ ఆనందం 10 మందికి ఇంట్లో చెప్పుకునేది మనం సంపాదించిన కన్నా చాలా 1000 రెట్లు ఆనందం. ఇంకా మనం ఇచ్చిన ఊళ్ళల్లో కొంతమంది తిన్నారు బాగున్నాయి అని చెట్లు కూడా చాలా ఇదిగా ఉంది. మనం ఒంగోలులో పంతులు మెస్ నుంచే వాళ్ళకి మనం మునక్కాయలు సప్లై చేసినప్పుడు ఒక శ్రీశైలం స్వామిజీనానికి ఎక్కడ పండించారు అని అడిగారు. మనం రోజువారీ ఇచ్చిన మందులతో వాటికన్నా కూడా సహజంగా పండించినవి అందులో రుచి కానీ వాళ్ళకి అర్థమైపోయి
సో అది అత్యంత ఆనందం మనకి. ఆ విధంగా 10 మందికి ఇవ్వటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ మానసిక శుద్ధి అవుతుంది, మనస్సు బాగుంటుంది, మంచి సిటిజన్స్ మనం తయారు చేసినట్టయితే అనేది ముఖ్య. దీని ముఖ్య ఉద్దేశం మేము ఆరోగ్యమే మహాభాగ్యం. చిన్నప్పుడు మేము స్కూల్లో చదివినట్టు నాతో పాటు కుటుంబము, చుట్టుపక్కల ఇల్లు, తర్వాత ఊరు, ఇట్లా అందరూ బాగుంటే మంచిదని చాలా మంది ద్వారా విన్నాను. మనకి తృప్తినిస్తుంది. మనం తర్వాత తరాలకు కూడా మంచిగా ఇట్లా చెట్లు వేస్తే చాలు అనే ముఖ్య ఉద్దేశము. మనం మంచి పని చేస్తున్నామంటే, మంచి సంకల్పం చేస్తున్నామంటే అది మనకి నేల తల్లి ఇస్తుంది అనేది మనకి ఇది మనసు.